ఈ గ్రామం చూడడానికి చాలా పచ్చని పొలాల మధ్య ఉన్నటువంటి ప్రకృతి అందమైన ఒక గ్రామం ఎక్కడైనా సరే ఉంది అంటే అది ఇదే అని అనిపిస్తుంది. అంత బాగా అనిపిస్తుందండి. ఊళ్ళో ఎలాంటి సెల్ ఫోన్ యూజ్ లేకుండా అసలు కరెంట్ యూజ్ చేయరు. అలాంటి ఒక పల్లెటూరిని నేను మీకు ఎక్కడుంది ఏంటి అనేది చెప్పబోతున్నాను, చూసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేమో మనం రాతితో చేయబడినటువంటి శివలింగాన్ని లేదా చాలా టైప్స్ ఆఫ్ శివుడిని మనం చూసే ఉంటాం. బట్ చెట్టు మొదల నుంచి వచ్చిన శివుడిని నేను మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను. ఎక్కడున్నాయి ఏంటి విశేషాలన్నీ చూపించబోతున్నానండి. ఈ టెంపుల్ చాలా పురాతనమైనటువంటి టెంపుల్. అది ఎక్కడుంది ఏంటో చెప్పబోతున్నాను, చూసేయండి. హాయ్ అండి, నేను మీ మౌనిక. వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. శ్రీకాకుళంలో చాలా పురాతనమైన టెంపుల్స్ అయితే ఉన్నాయి. అందులో ఈ టెంపుల్ ఒకటి అన్నమాట. ఇది శ్రీకాకుళం నుంచి ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది ఈ శ్రీముఖలింగం గుడి. పేరు శ్రీముఖలింగం అండ్ ఊరి పేరు కూడా శ్రీముఖలింగమే అన్నమాట. పేరులోనే ఉంటుంది. శ్రీముఖం అంటే ముఖం కలిగినటువంటి శివుడు అన్నమాట. అది కూడా ఒక చెట్టు మొదల నుంచి, వేప చెట్టు మొదల నుంచి వచ్చినటువంటి శివుడు. ఈ శివుడు చాలా ప్రత్యేకమైనటువంటి స్వామి. ఈ గుడి అయితే చాలా పురాతనమైన గుడి. చాలా వందల సంవత్సరాల క్రితం కట్టిన టెంపుల్ అంట. ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ వంశధార నది ఉంటుంది. ఇక్కడ శివరాత్రికి చాలా మంచి తీర్థం జరుగుతుందంట. నిత్యం అభిషేకాలు జరుగుతూ ఉంటాయి, పూజలు జరుగుతూ ఉంటాయి. అయితే ఆ చెట్టు మొదల నుంచి వచ్చిన శివుడికి కొన్ని వందల సంవత్సరాల నుంచి అభిషేకాలు చేస్తున్నారు. అయినా సరే చెక్కు చెదరకుండా అలానే ఉందన్నమాట. ఈ గుడి ఒరిస్సా బార్డర్ ఉండటం వలన ఒరిస్సా ప్రజలు చాలా ఎక్కువగా దర్శనానికి వస్తూ ఉంటారంట. నెక్స్ట్ ఈ లింగం కోటికి ఒక లింగం తక్కువ లింగాలన్నమాట ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నాయంట, ఉపలింగాలుగా ఉన్నాయి. అంటే ఈ శ్రీముఖ లింగం విలేజ్కి ఒక 15 కిలోమీటర్లు 16 కిలోమీటర్ల దూరంలో ఈ పురాతనమైనటువంటి గుడి లాంటి కోటి లింగాలు ఉన్నాయంట, ఉపలింగాలుగా ఉన్నాయంట. అది ఈ గుడి యొక్క ప్రత్యేకత. ఇంకొకటి, ఈ క్షేత్రాన్ని కాశీ క్షేత్రం అని కూడా అంటారంట. కాశీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ టెంపుల్కి వస్తారు దర్శనానికి. అండ్ ఈ గుడిని చాలా మహిమగల క్షేత్రం అని చెప్పి అంటూ ఉంటారు. మేమైతే మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చాం. మాకు ఈ శ్రీముఖలింగం కొత్తూరు నుంచి ఒక 15 to 20 కిలోమీటర్స్ ఉండేదన్నమాట. సో మేము కొత్తూరులో ఉండేటప్పుడు ఒక 10 times అయినా వచ్చే ఉంటాం. బట్ ఇక్కడ దగ్గరలో కూర్మ గ్రామం ఉందన్నమాట. ఆ కూర్మ గ్రామం ఒక 200 years బ్యాక్ మనిషి యొక్క జీవనశైలి ఎలా ఉంది అనేది వాళ్ళు గడుపుతున్నారనమాట. సో ఆ కూర్మ గ్రామం వెళ్ళటం ఎప్పుడూ కుదరలేదు. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ ఫ్యామిలీతో వచ్చారు. సో వాళ్ళతో పాటు ఆ గ్రామంకి వెళ్దాం, అసలు ఏంటి అక్కడ అని చెప్పి చూద్దామని చెప్పి వచ్చామన్నమాట. ప్రజెంట్ అయితే ఈ టెంపుల్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆ విలేజ్ ఎలా ఉందో కూడా చూసేయండి. వెల్కమ్ టు కూర్మ గ్రామం. ఈ విలేజ్ శ్రీముఖలింగం నుంచి 5 kilometers డిస్టెన్స్ ఉంటుంది. శ్రీముఖలింగం గురించి అయితే చెప్పుకోవడానికి ఇంకా చాలా హిస్టరీనే ఉంది. సో ఇంకా టెంపుల్ అయితే అది ప్రశాంతంగా శ్రీముఖలింగం దర్శనం చేసుకొని ఇంకా కూర్మ గ్రామం వచ్చేసాం. ఇక్కడ వీళ్ళ యొక్క హౌసెస్ ఇలా ఉంటాయి, గుడిసెల టైప్లో. వీళ్ళు ఇక్కడ ఫ్యాన్ లేకుండా, లైట్స్ లేకుండా, అసలు మొబైల్ యూజ్ లేకుండానే ఉంటున్నారు వీళ్ళు. మహాభారతం, రామాయణం అన్ని గ్రంథాలు వీళ్ళ దగ్గర ఉంటాయి. వీళ్ళు నెక్స్ట్ ప్రచారానికి వెళ్తూ ఉంటారనమాట ప్రతి విలేజ్కి. సో మా హస్బెండ్ వాళ్ళు బ్యాంక్కి వెళ్ళారు, ఆయన అలా తెలుసు అన్నమాట. ఆయన మాట్లాడుతున్నారు మా వారితో ఇప్పుడు. అలా ప్రతి విలేజ్కి వెళ్ళి వీళ్ళ కూర్మ గ్రామం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇక్కడ పూజించే దేవుడైతే కృష్ణుడు అన్నమాట. ఎవ్రీడే వీళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్ కృష్ణుడిని ఇంకా పూజిస్తూనే ఉంటారు. సండే టైంలో అయితే స్పెషల్గా భజనలు చేస్తూ ఉంటారనమాట. అంటే సండే టైంలో ఇలా విజిటింగ్కి వెళ్తూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళ కోసం మహాభారతం కానీ ఏదైనా సరే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, భజనలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎంట్రన్స్ కల్పిస్తుంది కదా, ఇటు సైడు జెంట్స్ వెళ్ళాలంట, ఇంకొక సైడు లేడీస్ వెళ్ళాలి. అంటే ఇక్కడ బ్రహ్మచారులు మాత్రమే ఉంటారని కాదు, ఫ్యామిలీస్ కూడా ఉంటాయంట. బట్ బ్రహ్మచారులు గుడిసెలు ఒక సైడు, ఫ్యామిలీస్ ఇంకొక సైడు ఉంటారన్నమాట. ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి ఉంటామంటే వాళ్ళకి గెస్ట్ రూమ్లు ఉంటాయంట. ఒక 2-3 days ఉండొచ్చు. 2-3 days అనే కాదు,
ఉండొచ్చు, ఎన్ని రోజులైనా ఉండొచ్చు, నెక్స్ట్ వాళ్ళతో పాటు పర్మనెంట్గా ఉండిపోతాము అంటే ఆ 2-3 డేస్ వాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేస్తారంట. ఓకే, వీళ్ళు కృష్ణుడిని పూజిస్తూ ఉన్నారు, నెక్స్ట్ వీళ్ళు మనతో ఉండిపోవడానికి మనస్ఫూర్తిగానే ఉన్నారు అని చెప్పి వాళ్ళకి అనిపించిన తర్వాత అప్పుడు వాళ్ళతో పాటు మనల్ని ఉండనిస్తారంట. బ్రహ్మచారులనే కాదు, ఇప్పుడు మనం ఎవరినైనా ఒక ఫ్యామిలీని తీసుకుపోయి అక్కడ ఆ పల్లెటూరులో ఇంకా మాకు పర్మనెంట్గా ఉండిపోవాలనిపిస్తుంది అంటే కనుక ఉండనిస్తారంట. వీళ్ళ కృష్ణ మందిరం ఇది. వీళ్ళు ఇక్కడ నిరంతరం భజనలు చేస్తూ ఉంటారు. స్పెషల్లీ సండేస్ టైము ఇలా అవుటర్స్ కోసం స్పెషల్ భజనలు చేస్తూ ఉంటారనమాట. అటు సైడు జెంట్స్, ఇటు సైడ్ లేడీస్ కూర్చున్నారు. మధ్యలో చూడండి తెర ఉంటుంది. విస్సి కుదురుగా కూర్చోవటం లేదు, నా దగ్గర ఉండట్లేదు, మా హస్బెండ్ దగ్గర కూడా ఉండట్లేదు, అటు ఇటు తిరుగుతుంది. సరే ఇంకెందుకని చెప్పి దానికోసం బయటకు వచ్చేసాను. వచ్చి చూస్తే వీళ్ళిద్దరు ఇంకా ఆ క్యాట్ దగ్గరే ఉన్నారు. మేము ఎంటర్ అయినప్పటి నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆ పిల్లిని చూస్తూ దాంతో ఆడుతున్నారు. జెయ్యి అయితే ఇంకా ఆ పిల్లి కావాలని. వీళ్ళకి రోమా దియానా వీడియోస్ ఎక్కువ ఇంపాక్ట్ ఉంది. అయితే జై ఇంకా అమ్మ బిల్లుని తీసుకెళ్ళిపోదాం, అక్కడ ఒక స్వామి అన్నారనమాట. అది చూశారు కదా, క్యాట్ మిమ్మల్ని ఏమనట్లేదు, కావాలంటే తీసుకుపోండి అన్నారు. ఇంకా వాళ్ళు ఇవ్వడమే లేట్ కదా, స్టార్ట్ చేశాడు ఇంకా జై. అమ్మ వాళ్ళు ఇచ్చేస్తాను అంటున్నారు, తీసుకువెళ్ళిపోదామమ్మ, క్యాట్ ఏం అనట్లేదు, చూడమ్మా తీసుకువెళ్దాం. వెళ్ళినప్పటి నుంచి ఇంక ఎండింగ్ వరకు వాళ్ళు ఆ 2 క్యాట్స్తో ఆడుతూనే ఉన్నారు. ఇంకా జై ఇంకా ఇంటికి తీసుకెళ్ళిపోదామని, సరే జై క్యాట్ హౌస్ కొందాం, కొనేసిన తర్వాత అప్పుడు వచ్చి తీసుకువెళ్దాం ఇంకని చెప్పి స్లోగా చెప్తే అప్పుడు ఓకే అమ్మ అయితే ఫాస్ట్గా క్యాట్ హౌస్ కొనేసి తీసుకెళ్దామని. అందుకని చెప్పి తీసుకెళ్ళమన్నారా? ఏమీ అందని చెప్పి తీసుకెళ్ళమని చెప్పారా? తీసుకెళ్దాం అయితే. ఓకేలే అయితే క్యాట్ హౌస్ కొనేసి అప్పుడు తీసుకెళ్దాం. ఓకేనా, మనం కొత్త ఇంటికి వెళ్తాం కదా, అప్పుడు క్యాట్ హౌస్ కొంటాం. యూట్యూబర్స్ అండ్ టీవీ ఛానల్స్ వాళ్ళు చాలామంది వస్తూనే ఉంటారు. వాళ్ళకి వీళ్ళు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అన్నమాట. నెక్స్ట్ వీళ్ళకి ఒక ప్రచార కార్యాలయం ఉంది, వర్ణాశ్రమం అని చెప్పి కళాశాల అంట. ఇక్కడ వీళ్ళకి పవర్ సప్లై ఉంటుంది. వీళ్ళకి ఒక ల్యాండ్లైన్ కూడా ఉందంట. అంటే బయట ప్రచారం చేస్తూ ఉంటారు కదా, సో బయట ఫోన్ కాల్స్ కూడా వస్తూ ఉంటాయంట. సో ఇక్కడ మాత్రమే, ఈ హౌస్లో మాత్రమే పవర్ సప్లై ఉంటుందంట. ఒక ల్యాండ్లైన్ కూడా మెయింటైన్ చేస్తారంట. అంతే, ఓవరాల్గా వాళ్ళు ఉంటున్న ఏ గుడిసెలోని కరెంటు కానీ ఫ్యాన్లు కానీ అసలు ఏం ఉండవు అనమాట, ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవు. నెక్స్ట్ వీళ్ళ వేసుకునే డ్రెస్సింగ్ కూడా వాళ్ళే తయారు చేసుకుంటారు. వీళ్ళ చెప్పులు కూడా వీళ్ళే తయారు చేసుకుంటారు. వీళ్ళ డ్రెస్సింగ్ వీళ్ళే తయారు చేసుకుంటారు. నెక్స్ట్ వీళ్ళ ఫుడ్ని కూడా వీళ్ళే పండించుకుంటారు అన్నమాట. కాయగూరలు కానీ అన్నీ ఎవ్రీథింగ్ వీళ్ళే పండించుకుంటారు, బయట నుంచి ఏమీ తీసుకురారు. నెక్స్ట్ వీళ్ళు 4 లాంగ్వేజెస్ క్లియర్గా మాట్లాడగలరు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, సాంస్క్రిట్, ఈ 4 ఫ్లూయెంట్గా మాట్లాడగలరు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ విజిటింగ్ క్వశ్చన్, ప్రతి ఒక్కరికి వీళ్ళు ఇలా భోజనాలు అరేంజ్ చేస్తూ ఉంటారు. మేమైతే ఇక్కడ ఫుడ్ తినేసి బయలుదేరాం. ప్లేట్లో మనం ఎంత ఫుడ్ అయితే వేసుకుంటామో అది మొత్తం తినమని చెప్తారు. నేనైతే జై కోసం, నా కోసం, విషి కోసం అని చెప్పి 2 ప్లేట్స్లో వేసుకున్నాను ఫుడ్. అయితే జైకి విషికి వాళ్ళు సరిగ్గా తినలేదు, బయట ఫుడ్ కదా. సో ఆయన నా దగ్గరకు వచ్చి చెప్పారనమాట, అన్నం పరబ్రహ్మ స్వరూపం, వేస్ట్ చేయకూడదమ్మా, అది కూడా నువ్వే తిను అన్నారు. ఇంకా నాది వాళ్ళది కూడా నేనే తిన్నా, అలా అయింది ఇంకా అక్కడ. సో విలేజ్ అయితే చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడైతే చింత చిగురు తీసుకుంటున్నాం. చికెన్లోకి బాగుంటుంది కదా చింత చిగురు. దేవుడి దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఇంకా చికెన్ గురించి మాట్లాడుతున్నారు ఏంటని అనుకోకండి, ఈరోజు కాదు, ట్యూస్డేకి బాగుంటుంది కదా అని చెప్పి చింత చిగురు తీసుకుని వెళ్తున్నాం. సో ఓవరాల్గా ఎలా స్పెండ్ చేసాం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. టుడే వ్లాగ్లో ఈ 2 విలేజెస్ మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఫైనల్లీ ఇంటికి వచ్చేటప్పటికి 4 o'clock అయింది. నేనైతే వీళ్ళ కోసం కాఫీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా కాసేపు అలా ఉండి కాఫీ తాగేసి వీళ్ళు కూడా స్టార్ట్ అయిపోయారు అనమాట, అన్నయ్య వాళ్ళు కూడా.
డిన్నర్ వచ్చేసేమో ఫాస్ట్గానే ప్రిపేర్ చేసేసాను. బట్ నేను ఈ వీడియో లాస్ట్ వీక్ పోస్ట్ చేయాలన్నమాట. బట్ 1 వీక్ లేట్ అయిపోయింది. ఆ రోజు ఏం వండానో కూడా గుర్తులేదు. సాంబార్ వండాను, నెక్స్ట్ ఏదో ఫ్రై చేస్తున్నాను అనమాట. సో ఇంకా కుకింగ్ కూడా ఫైనల్లీ అయిపోయింది. మా హస్బెండ్ ఏమో జేఈకి పోయం రివిజన్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళు ఫ్రెష్ అప్ అయిపోయి చదువుకుంటున్నాడు అనమాట జై. విచిత్ర పుణ్యవర్ధనం చెప్పు, రెండు కలిసి చెప్పు. జ్ఞాన సిద్ధిదాయకం. ప్రజెంట్ జైకి చెప్తున్న పోయం ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను వీడియో చేసి. ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి. నెక్స్ట్ పోయమ్స్ అయినా ఏవైనా సరే వీళ్ళకి ఏజ్లో రివిజన్ ఉండాలి. ఇంకా ఒక్కసారి నేర్పించేసి విడిచిపెట్టేసామంటే ఇంకా గుర్తుండవు. ఆల్రెడీ వీరికి ఈ పోయం చాలా రోజులైంది నేర్పించి, గ్యాప్ వచ్చేసింది అనమాట. మా వారైతే వీక్లీ రివిజన్ చేస్తూ ఉంటారు. ఆయన జేకి ఎన్ని పోయమ్స్ చెప్పారో అవన్నీ కంపల్సరిగా వీక్లీ 20 డేస్కి అయినా సరే మినిమం రివిజన్ చేస్తూ ఉంటారనమాట. నాకు రివిజన్ చేయమని చెప్తూ ఉంటారు. నాకు వీలైన టైంలో నేను రివిజన్ చేస్తాను, లేదంటే ఇంకా ఆయనే బ్యాంక్ నుంచి వచ్చాక తనతో స్పెండ్ చేసి ఇంకెలా చెప్తూ ఉంటారనమాట. మ్యాక్సిమం వీక్లీ ఇలా రివిజన్ చేస్తూ ఉంటారు. శోకమోహలోపదైన్యకోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంగి సన్నిధిం ధ్రువం. తే ప్రయాంతి సన్నిధిం ధ్రువం. మొత్తం పోయమంతా ఒకసారి చెప్పే. కాలభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞాన సిద్ధిదాయకం విచిత్ర పుణ్యవర్ధనం. శోకమోహలోపదైన్యకోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంగి సన్నిధిం ధ్రువం.